రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ పనుల కోసం వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి బొల్లారం గ్రామాల మధ్య ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు. అయితే ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం వల్ల తమ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని బొల్లారం గ్రామస్తులు ఇసుక రీచ్ వద్దకు వచ్చి రూరల్ తహసీల్దార్ అబూకర్ను అడ్డుకున్నారు. వాగులో నుండి బయటకు వస్తున్న దాదాపు 400 ట్రాక్టర్లను 2 గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఇసుక రీచ్ను ఇక్కడి నుంచి తొలగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వేరే సమస్యలు ఏమన్నంటే విలేజెస్ కూడా అందరు కూడా ఇస్తున్నాం కదా. మనం ఈ సర్పంచ్ గారితో మనం అందరు కూర్చొని మాట్లాడినప్పుడే మన ఈ విలేజ్ సర్పంచ్ గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి శాండీ రీచ్ ఎవరైతే ఉన్నారో అందరు సర్పంచ్ కూర్చోబెట్టి మాట్లాడింది. పెట్టగా నిన్న ఇచ్చినప్పుడు ఆయన సర్పంచ్ గారు ఊరికే మా దగ్గర ఇస్తున్నారు అని వారు, అది కూడా అందరికీ ప్రజలకు అవసరం ఉన్నట్టే మనం ఇచ్చేస్తున్నాం కదా. ఇది కూడా
ఇక్కడికి నడవ ఈ మధ్యలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మొత్తం బాయిలు ఉన్నాయి. ఇదివరకే బొల్లారం మా ఊరికి హాని కలిగింది. మీరు అందరూ చూసిర్రు, 2-3 ఇండ్లు పోయినాయి. హనుమల్ల గుడి గుద్దలాగా నష్టమైంది. ఎకరం భూమి కొట్టుకపోయింది. మరి మీరు అనుకోకుండా ఇంట్లో తెచ్చి పెడితే మాకు అందరికీ ఈ 2 గ్రామాలకు విషం తయారవుతుంది. మళ్ళా ఏ పర్మిట్ లేకుండా ఇంత ఇసుక బండ్లు దించిరంటే మీరు రాసిచ్చే వరకు బండ్లు మొత్తం వెళ్ళిపోతాయి. ఎన్ని బండ్లు 100 బండ్లు అవుతాయి. మేము ముందుమా మరి లేకుంటే ఊళ్ళు కాల్ చేద్దామా? అదని లేకుండా మాకు వేరే గ్రామాలలో ఇండ్లు అవన్నీ కట్టి కాల్ చేయమంటే కాల్ చేద్దాం. సెమిరి ఎత్తించుకో. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది గతంలో. అప్పుడు గతంలో వరదలకు బొల్లారం గ్రామం దాదాపుగా 1 ఎకరం 2 ఎకరాలు కొట్టుకపోవడం జరిగింది. అదేవిధంగా ఇండ్లకు ముప్పు జరిగింది. టెంపుల్ కానీ అవన్నీ కొట్టుకుపోవడానికి దగ్గర దాకా వచ్చినాయి. అప్పుడున్న కలెక్టర్ సందీప్ కుమార్ జా కూడా ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ సైడ్ వాల్ కానీ బ్యాక్ సైడ్ వాల్ కానీ ఆ మధ్యలో చెక్ డ్యామ్ పలగొట్టడం వలన బొల్లారం గ్రామం అప్పుడే బతికి బట్ట కట్టడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇసుక రీచ్ పెడితే మళ్ళీ ఇంకింత కోతకు గురై రేపు బావులు కానీ ఇండ్లు కానీ మనుషులు కానీ బొల్లారంలో ఎవరు కూడా మిగిలరని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఏంటంటే మీరు ఇసుక అందరికీ అవసరమే ఉంది, కాకపోతే అది తీసేకాడ తీస్తే అందరికి బాగుంటుందని చెప్పి మీకు మరొకసారి వేడుకుంటున్నాం. మీరు ఇచ్చేటప్పుడు చెక్ డ్యామ్ పైన ఇవ్వండి. ఆ చెక్ డ్యామ్ కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. ఆ కంప్లీట్ అయినాక మీరు ఇస్తే మాకు అభ్యంతరం ఏం లేదు సార్. దయచేసి ఇక్కడ నుంచి ఇప్పుడైతే తక్షణమే ఈ ఇసుక రీచ్ని ఆపివేసి మరొక చోటికి మీరు పంపించాలని కోరుకుంటున్నాం. ఇసుక రీచ్ పెట్టడం వల్ల మా గ్రామమే కొట్టుకుపోయే పరిస్థితి అయింది. పోయినసారి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి సమక్షంలో మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజు ఈ చెక్ డ్యామ్ వద్ద ఈ మా 2 గ్రామాల మధ్యలో నిర్మించడం వల్ల మా బొల్లారం గ్రామానికి అత్యధిక నష్టపోయినాం. మేము మా గ్రామం ఒడ్డున ఉన్నటువంటి 4 ఇండ్ల ప్రజల్ని ఆఫీస్లో ఉంచి వాళ్లకు బట్ట పొట్ట ఇవ్వడం జరిగింది ఆ 5 రోజులు. అది ప్రత్యక్షంగా అందరు అధికారులు చూసిర్రు. దయచేసి ఇక్కడి నుంచి ఎప్పుడు కానీ ఇసుక రీచ్ అనేది పైన పెట్టండి. మేము అర్థం చేసుకుంటాం, మాకు కూడా అవసరమే ఉంటుంది ఇసుక అనేది, కానీ కింద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా గ్రామానికి సంబంధించిన 2 బావులు మాకు నీరు లేనప్పుడు ఎండాకాలంలో ఇక్కడ ఉన్న 2 బావుల నుండి మేము వాటర్ వాడుకుంటాం. అదే మీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన పర్మిషన్తో మేము 2 బావులు తోడుకున్నాం. ఇక్కడ మాకు గ్రామంలో బోర్లు ప్రజెంట్ ఉన్నాయి. అవి ఎండాకాలంలో ఇంకిన సమయంలో మేము అవసర సమయంలో మేము ఈ బావి నీళ్లు వాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ ఇసుక తీయడం వల్ల ఆల్రెడీ పైప్ లైన్ తేలింది. మాకు తాగే నీళ్లు కూడా దిక్కు లేకుండా చేయొద్దు. దయచేసి అధికారులు, పోలీసు యంత్రాంగం అందరూ మా గ్రామానికి న్యాయం చేసి ఇక్కడి నుంచి ఇసుకను తరలించగలరని సవినయంగా కోరుతున్నాం.